2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏదైనా డిగ్రీ చేసి ఫ్రెషర్స్‌గా ఉన్న స్టూడెంట్స్‌కి ఎస్పెషల్లీ 6,00,000 వరకు పర్ యానమ్ ఎర్న్ చేసే విధంగా అంటే అవకాశాలు ఉన్నాయి అంటారా ఐటీ సైడ్ వైపు వాళ్ళకి? ఏ డిగ్రీ చేసినా అండి ఒక్కసారి ఐటీకి రావాలి అనుకుంటే ఎవరైనా ఎలిజిబుల్. ఓకే, 6 LPA ఆపర్చునిటీస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ మీరు ఎంత స్కిల్ నేర్చుకుంటున్నారు అన్నది. ఓకే, ఆపర్చునిటీ ఉన్నదాన్ని క్రాక్ చేయాలి కదా, క్రాక్ చేయాలి అంటే స్కిల్ నేర్చుకోవాలి. సో దాన్ని బేస్ చేసే ఉంది. అందరూ ఆపర్చునిటీస్ లేవు ఇట్లాగా అని చెప్పి అంటారు. కావాల్సిన ఓపెనింగ్స్ ఉన్నాయి. క్రాక్ చేసే స్కిల్ నీ దగ్గర ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకే, కావాల్సిన స్కిల్స్ ఏంటంటారు మరి దానికి? సో ఆబ్వియస్లీ ఐటీ సైడ్ అన్నప్పుడు కోడింగ్ స్కిల్స్ కావాలి అన్నమాట. సో ఈ కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని జాబ్ క్రాక్ చేయడానికి నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. మనం అందరం యూజ్ చేసే రెగ్యులర్ వర్డ్ బెస్ట్, BEST. ఓకే, B స్టాండ్స్ ఫర్ బిల్డ్ స్కిల్స్. ఓకే, స్కిల్స్ ని బిల్డ్ చేయాలి అంటే జనరల్ గా డిగ్రీ అని మీరు మెన్షన్ చేశారు కాబట్టి మనం చదివేటప్పుడు అంతా థియరీ చదువుతాం. సో థియరీ కాదు, ఒక 6 LPA ప్యాకేజ్ మనం క్రాక్ చేయాలి అంటే మన దగ్గర ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, కోడింగ్ స్కిల్స్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. సో ఏ రైట్ మెంటర్ని చూజ్ చేసుకోవాలి, ఏ పర్టికులర్ టెక్నాలజీని నేర్చుకోవాలి అన్నది చూస్తూ మనం దాన్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లోర్. సో ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. నువ్వు టెక్నాలజీ నేర్చుకున్నాం, బి దగ్గర బిల్డ్ చేసాం టెక్నాలజీని, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకు? నేర్చుకున్న దాన్ని ఎలాగ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, రియల్ టైం వర్డ్తో ఎలా కనెక్ట్ అవ్వచ్చు అన్నది. సో ఈ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు రైట్ హ్యాక్థాన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అన్నవి చూసుకుంటూ ఈ ఇంటర్న్షిప్స్కి వెళ్ళినప్పుడు కానీ హ్యాక్థాన్స్ కానీ వెళ్ళినప్పుడు మీకు ఆన్ టైం రియల్గా కోడింగ్ చేస్తూ స్కిల్స్ వస్తాయి. మీరు విడిగా 2-3 months నేర్చుకున్నంత ఒక 24 hours హ్యాక్థాన్లో నేర్చుకుంటారు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట రియల్ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఓకే, దెన్ ఎస్ ఫర్ షార్పెనింగ్ ద స్కిల్స్. ఏం స్కిల్స్ షార్పెన్ చేయాలి? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ షార్పెన్ చేయాలి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. ఓకే, ఎందుకు? సో మీరు ఏం నేర్చుకున్నా ఆబ్వియస్లీ ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఎక్స్ప్రెస్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో అందుకని మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంక్రీజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే రియల్ టైమ్ గా ప్రాక్టికల్ గా కోడింగ్ నేర్చుకుంటారో ఆ కోడింగ్ మీద మీకు ఎంత గ్రిప్ వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత పెరుగుతాయి. సో అందుకని ఎప్పుడు కూడా మీ స్కిల్స్ ని షార్పెన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టీ ఫర్ టార్గెట్. సో ఒక టార్గెట్ ఉండాలి, నాకు 6 LPA రావాలి అన్న టార్గెట్ ఉండాలి. 6 LPA సింగిల్ అటెంప్ట్ లో వస్తే గుడ్, రాలేదు అంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లా. ఆ టార్గెట్ కావాల్సిన స్టెప్స్ ఏం తీసుకోవాలి? ఫర్ సపోజ్ 6 LPA గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి డైరెక్ట్ గా ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటాయి. ఓకే, సెకండ్ రౌండ్ మళ్ళీ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. 6 LPA కాబట్టి 2 rounds ఉంటాయి టెక్నికల్స్. సో ఈ టెక్నికల్ లో జస్ట్ కోడింగ్ కాన్సెప్ట్సే కాకుండా ఇన్ డెప్త్ లాజికల్ స్కిల్స్ ఏం నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్. DSA ప్రాబ్లమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ ఎంత లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలము, ఒక కోడ్ ఎగ్జిక్యూషన్ టైం ని ఎంత తక్కువకి తీసుకురాగలం అన్నది ఇంపార్టెంట్. సో ఇలాగా మనం ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి ఏం కావాలి అన్నది చూస్తే గనక ఈ వర్డ్ బెస్ట్ అనే వర్డ్ ని గనక ప్రాపర్ గా ఫాలో అయితే అప్లై చేయగలిగితే గనక ఖచ్చితంగా 6 LPA జాబ్ ఏ డిగ్రీ స్టూడెంట్ నైనా క్రాక్ అచీవ్ చేయొచ్చు అంటారు. ఓకే, సో మన దగ్గర ఎవరైనా స్టూడెంట్ అలా 6 LPA రీచ్ అయిన వాళ్ళు ఉన్నారా? సో ఈ ఇయర్ దాదాపు 10 to 15 స్టూడెంట్స్ అబౌవ్ 6 LPA వచ్చారండి. అండ్ హైయెస్ట్ 17 LPA ఉంది. నేను వీడియోస్ ఇస్తాను, మీరు ప్లే చేయండి. డెఫినెట్ గా ప్లే చేద్దాం సార్. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనం కనుక చూస్తే, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, విజయవాడ కూడా వచ్చేసాయి అన్ని. సో ఎందుకు కోడ్ జ్ఞాన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటారు స్టూడెంట్? మెయిన్ 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయి ఉంది. అండ్ ఎవ్రీ డే ఖచ్చితంగా ఒక డ్రైవ్ ఇస్తున్నాము. సో రైట్ స్కిల్ ఇస్తున్నాము, రైట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. సో ఇంకెంతకన్నా ఆప్షన్ ఏం కావాలి? సో మనం ఓన్లీ ఇక్కడ స్కిల్ కి మాత్రమే
చార్జ్ చేస్తున్నాం. ప్లేస్మెంట్ మాత్రం కంప్లీట్ గా ఫ్రీ అండి. ఫ్రీ సో స్కిల్ ఒక్కటే మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో దానికి మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. ప్లేస్మెంట్స్ అన్నది బోనస్ వాళ్ళకి అండ్ Okay. అప్ టు 2 years మనం సపోర్ట్ ఇస్తాం ప్లేస్మెంట్స్ లో. ఓకే. Yeah. అండ్ మీరు అన్నట్టుగానే ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ గా ఉండి వాళ్ళు కనుక రైట్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తూ ఉంటే మనల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి ఆర్ డైరెక్ట్ గా విజిట్ చేయమంటాను నేను బోత్ పేరెంట్ అండ్ స్టూడెంట్ ని. విజయవాడలో మొగలరాజపురంలో ఉన్నాం, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం, అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉన్నాం, బెంగళూరు BTM లేఅవుట్ లో ఉన్నాం. సో పేరెంట్ స్టూడెంట్ ని డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి కౌన్సిలర్స్ తో మాట్లాడి అండ్ ప్రెజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోండి. డెఫినెట్ గా సార్.